మంచిది ప్రియురాల. మనం ఈరోజు వాక్యాల్లో ఒక స్త్రీని చూసుకోబోతున్నాం. ఒక స్త్రీని చూసుకోబోయే ముందు దేవుడు మరి మన పట్ల దేవుడి ఉద్దేశం ఏంది, స్త్రీ పట్ల దేవుడు కోరుకున్న కోరిక ఏంది, స్త్రీ పట్ల దేవుడు ఆలోచన ఏంది, మనం ఈ రాత్రికాల సమయంలో మరి లేఖనాల్లో చూసుకునేటట్టయితే స్త్రీని పురుషుడికి సహకారిగా దేవుడు నిర్మించాడు. స్త్రీని పురుషుడికి సహకారిగా దేవుడు నిర్మించాడు. అన్ని విషయాల్లో, శరీర విషయాల్లో, దేవుని ఆత్మ విషయాల్లో, అన్ని విషయాల్లో స్త్రీ పురుషుడికి సహకారిగా ఉండాలని దేవుడి నిర్ణయం. మరి స్త్రీకి సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు. స్త్రీకి సృష్టికర్త ఎవడు? దేవుడు. స్త్రీకి సృష్టికర్త అయిన దేవుడు మరి స్త్రీ పట్ల దేవుడు కోరుకున్న కోరిక ఏంటి? అందరి స్త్రీల పట్ల ఉంది. ఒక స్త్రీని మనం ఈ రాత్రికాల సమయంలో చూసుకుందాం. అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 11 నుంచి చదువుకుందాం. అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 11 నుంచి చదువుకుందాం. కాబట్టి మేము తోయాని ఇడిచి వాడవెక్కి తిన్నగా సంబ్రోతు కేకును మరనాడు చదవండి. అక్కడ నుండి పిలుపుకి వచ్చి తిని మాసిదోనియా దేశములో ఆ ప్రాంతములకు అది ముఖ్య పట్టణము, రోమీలు ప్రవాసస్థానమై ఉంది. ప్రియురాల మంచిది. ఇక్కడ ఒక్క నిమిషం ఆగినట్టయితే మాసిదోనియా పట్టణం అంట అది ముఖ్య పట్టణమై ఉందంట. ఇక్కడ ఆలోచించుకుంటే అంటే ఇప్పుడు మనకి నర్సాపేటకి ఈ చుట్టుపక్కల ఏరియాకి గుంటూరు జిల్లా అది వరకు, ఇప్పుడు నర్సాపేట జిల్లా అన్నమాట. ఒక జిల్లా, అది ఒక పట్టణం అంటారు. ఇక్కడ కూడా మాసిదోనియా ఒక పట్టణం అన్నమాట. చదవండి, అది పెద్ద పట్టణం, గుర్తుపెట్టుకోండి. మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతంలో ముఖ్య పట్టణము, రోమీలు ప్రవాసస్థానమై ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణములో ఉంటిమి. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుతున్నదని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుతుంది. మంచిది పీలారా. ఇక్కడ ఒక నిమిషం ఆగుదామండి. ఎవరిప్పుడు ఇదంతా మాట్లాడుతుంది? పౌలు గారు. ఎవరు కూడి వచ్చారంట? స్త్రీలు. దేవుణ్ణి ఆరాధించడానికి ఆ నది ఒడ్డుకు వచ్చారంట కొంతమంది స్త్రీలు. కొంతమంది స్త్రీలు దేవుణ్ణి ఆరాధించడానికి నది ఒడ్డుకు వచ్చినప్పుడు అక్కడ పౌలు గారు చూశారు వాళ్ళని. వాళ్ళు ఉన్నారని తెలిసే పౌలు గారు వచ్చాడు. మరి అక్కడ వాళ్ళు దేవుణ్ణి ఎలా ఆరాధిస్తున్నాడు ఇప్పుడు పౌలు గారు చెప్తున్నాడు. చదవండి కిందకి. అప్పుడు లూదియా అనే దైవభక్తి గల ఒక స్త్రీ ఇనుచుండెను. ఆమె ఊదారంగి పొడిని అమ్ము తునీతయార పట్టణస్తురాలు. ప్రభు ఆమె హృదయమును తెలిసిన గనక మంచిదండి పీరారే. కొంచెం ఆగుదామండి. ఇక్కడ ఏమో దేవుణ్ణి ఆరాధించడానికి లూదియా అనే భక్తురాలైన స్త్రీ నది ఒడ్డుకు వచ్చింది. అక్కడ ఓదారంగ అమ్ముతా మరి ఆ పట్టణాలన్నిటిలో కూడా ఓదారంగ అమ్మే స్త్రీ అంట. అక్కడ వాక్యం వినుతుండగా పౌలు గారు ఆమె ఉందని ఆడకొచ్చాడు. ఆడకొచ్చినప్పుడు ఓదారంగ అమ్ముతుందంటే ఆమె ఆ దేశ పట్టణాలన్నీ అమ్ముతుంది ఆ రోజు. అయితే ఈ ఊదారంగు అప్పట్లో ఎవరు కట్టారంటే రాజులు కట్టేవాళ్ళు. మంత్రులు, రాజులు, ఎమ్మెల్యేలు, ఇప్పుడు అధికారులు ఎవరైతే పెద్ద పెద్ద పేర్లు గల వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ పొడి కొనేవాళ్ళు అన్నమాట. ఇది చాలా ఖరీదైన ఊదారంగు అన్నమాట. అయితే ఏం బిజినెస్ ఎలా ఉంది? ఒక ధనవంతులతోనే ఉంది, ఒక తక్కువలో లేదు. ఏం బిజినెస్, ఏం వ్యాపారం చేసే స్త్రీ కాబట్టి బిజినెస్ అంటున్నా. ఏం బిజినెస్ అందరితో ఏదో తక్కువగా
కూలి చేసుకునేటట్టు 100, 200 లేదా ఒక 1000 లోపులో ఉన్నట్టు లేదు ఇది. ఇది ఏళ్ల సంఖ్యలోనే ఉంది. లక్షల సంఖ్యలోనే ఉంది. ఇప్పుడు మన భాషలో మన డబ్బుతో లెక్కెత్తే ఇది లక్షల సంఖ్య ఇది. ఇలా లక్షల సంఖ్యలో బిజినెస్ చేసామా ఏం చేస్తుందంట, నది ఒడ్డున దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిందంట. ఆ పనేంది, ఊదారంగం అమ్ముతుంది ఆ పట్టణాలన్నిటిలో. కానీ ఆ ఊదారంగం అమ్మే పొడిని కూడా పక్కన పెట్టి ఏమో దేవుణ్ణి ఆరాధించడానికి, అది దేవుణ్ణి ఆరాధించే సమయాన్ని ఆరాధిస్తున్నారు. విశ్రాంతి దినం పాటిస్తుంది అప్పట్లో. విశ్రాంతి దినం తెలియక విశ్రాంతి దినం పాటిస్తా, విశ్రాంతి దినం రోజు కూడుకోవటానికి సమాజ మందిరంలో కాడికి అక్కడ నది ఒడ్డుకు వచ్చేసిద్ది అనమాట. అయితే ఇంత బిజినెస్ కూడా పక్కన పెట్టి దేవుడి మీద ఎంత మక్కువ, ఎంత ఇష్టం ఉంటే ఇంత బిజినెస్ కూడా పక్కన పెట్టేసి వచ్చిద్దండి. ఇలా మనం కూడా ఆరాధిస్తున్నాం దేవుణ్ణి. స్త్రీలమైన మనం కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఎలాగ ఆదివారం దేవుడు క్రమంగా కూడుకోండి మానక అని చెప్పిండు వాక్యంలో. క్రమంగా మీరు కూడుకోక మానబాకండి అని చెప్పిండు. ఆదివారం రోజు ప్రతి ఆదివారం రొట్టె విడవటం, ఆయన ప్రార్థించటం, మీరు ఎప్పుడు కూడా సామాసంగా కూడుకోవటం మానబాకండి అని వాక్యం లేఖనాలు మనకు సెలవిస్తున్నాయి కొత్త నిబంధన ప్రకారం. మరి దీని ప్రకారం మనకు సెలవిస్తున్నా మరి మనం ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నామా ఈ ఆదివారానికి? కడుపులో నొప్పి వచ్చినా రావు స్త్రీలమైన మనం, కొంచెం జ్వరం ఎక్కువ వచ్చినా రావు ఆరాధనకి, కొంచెం వర్క్ ఎక్కువై మనకు పని ఎక్కువైనా కూడా ఈరోజు పని పడింది మేము రాలేము, మేము రాలేనక్క పాస్టర్ గారికి చెప్పండి కొద్దిగా కబురు చేయండి అని చెప్పే స్త్రీలు చాలామంది లేకపోలేదు. కొంచెం అంతా కూడా అనుకూలంగా ఉండి హ్యాపీగా ఉండి మనసు కూడా సంతోషంగా ఉండి ఆ మనిషికి ఆ స్త్రీకి అనేది ఏ ఇబ్బంది లేనప్పుడు అప్పుడు దేవుణ్ణి ఆరాధించడానికి ఫ్రీగా వచ్చి కూర్చుంటున్నారు. మరి ఇది ఆరాధన, ఇది ముఖ్యమైంది, దేవుడు చెప్పిన ఆజ్ఞ అని ఈ స్త్రీకి అర్థమైందా? కొత్త నిబంధనే తెలియనప్పుడు వాక్యం అప్పుడు ఉంది కానీ ఆమె లూదియా గారికి తెలియలా. పరిపూర్ణంగా వాక్యం తెలియనప్పుడే ఆమె మరి అంత బిజినెస్, లక్షల బిజినెస్ను కూడా పక్కన పెట్టి మరి దేవుడిని ఆరాధించ వచ్చిన ఆమెకి ఈమెకు తెలుసా దేవుడు క్రమం? ఈమెకే తెలుసు అని వాక్యం చెబుతుంది. దేవుని పిల్లలారా, ఈమెకే తెలుసు. ఈరోజు కూడా స్త్రీలమైన మనం దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధించట్లేదు. అయితే ఈమె ఆరాధనేనా ఇంకా ఏం చేసిందో చూద్దామండి. ఇప్పుడు క్రమంగా ఏం ఆరాధించే దాంట్లో తెలిసిన దాంట్లో అంత పక్కన లక్షల బిజినెస్ను కూడా పక్కన పెట్టింది. దేవుడి టయాన్ని కేటాయించింది, దేవుడి సమయాన్ని కేటాయించింది. అయితే కింద చదువుకుందామండి, ఇంకా ఏమేం చేసిందో చూద్దామండి. కింద చదువుకుందామండి. పౌలు గారు మాట్లాడుతుండగా అక్కడ నది ఒడ్డు తీరాన ఏం ఆరాధించడానికి ఆడకు వస్తే ఆ కొంతమంది స్త్రీలను చూసి పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఎందుకు పౌలు గారికి అక్కడ లూదియా గారికి తెలియని విషయాన్ని ఆ దేవుడు అక్కడ పౌలు గారి ద్వారా చెప్పాలని చూశాడు. వాక్యం తెలియకుండానే ఇంత ఇంపార్టెంట్ ఇచ్చినావా నా ఆరాధనని, నాకు ఆరాధించడానికి, నన్ను ఆరాధించడానికి, నాకు మహిమ తాటానికి ఎంత ఇంపార్టెంట్ ఇచ్చినావా? ఏం ఆరాధన అర్థంగా బాగోదు, ఏం ఆరాధన నా సన్నిధికి చేరాలా అని అక్కడ పౌలు గారిని పంపించి పౌలు గారి ద్వారాగా లూదియా గారితో మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ పేరుతో. దేవుడు ఏ సేవకుడైనా దేవుడు మాటలు చెప్తున్నప్పుడు దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. మనం హృదయాన్ని దేవునికి సన్నిహితంగా ఉంచుకోవాలన్నమాట. అక్కడ ఈ లూదియా గారు అదే చేస్తున్నారు. దేవుడు హృదయాన్ని తెరుగుతుంటే ఆమె ఇష్టంగా వింటుందన్నమాట. చదవండి. ఆమె ఇంటి వారును బాప్టిజం పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసం కలదని అని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండురని ఏడుకొని మమ్ములు బలవంతం చేసిను. మంచిది ప్రియులారా, లూదియా గారు ఏం చేసిందంట, ముందు దేవుని ఆరాధించటం ఎట్లో తెలుసుకుంది. దేవుడు ఆమె హృదయాన్ని తెలిసాడు. దేవుడు తెరవంగల్లే ఆ మాటలకి వెంటనే లోబడిపోయింది. వెంటనే లోబడిపోయి ఏం చేసిందండి, ఆమె ఒక్కతే రక్షించబడలా, ఆమె ఇంటి వారందరిని కూడా రక్షించబడింది. అయితే ఇక్కడ ఇంకొక విషయం మీకు చెప్పాలని కోరుకుంటున్నాను. ఏమా అంత లక్షల బిజినెస్ చేసామా, ఆ ఇంటిలో పనివారు ఉండారు, బంధువులు ఉండారు, స్నేహితులు ఉండారు, చాలామంది బంధు బలగం ఉండారు. ఏమో చాలామందిని కూడా ఆ కుటుంబంలో పోషిస్తుంది అన్నమాట అప్పట్లోనే. ఎందుకంటే కొంచెం ధనవంతురాలు కదా,
ధనవంతురాలు, పెద్ద బిజినెస్ చేస్తుంది. ఈమె ఇంత బిజినెస్ చేస్తుందంటే దాన్ని మెయింటెనెన్స్ చేసేవాళ్ళు కూడా చాలామంది ఉండకపోలేదు ఆ ఇంట్లో. అయితే ఈమె చెప్పిన మాట వెంటనే వాళ్ళు లోబడిపోయారు. మరి ఈమె ఎంత భక్తిగల స్త్రీ అయితే ఏ మాటకు లోబడుతుంది. ఇవాళ రోజున మనం ప్రభువుని నమ్ముకున్నాం, మన స్త్రీలమైన మన నడవడికను బట్టి మన భర్తలే రాలేకపోతున్నారు. కొంత విధానంలో మన భర్తలు కూడా రాలేకపోతున్నారు. కొంతసేపు బాగుంటావులే అమ్మా, నువ్వు మందిరానికి పోయినంతసేపు బాగుంటావు, మందిరం నుంచి వచ్చిన తర్వాత ఏ మాటకు నువ్వు లోబడుతున్నావు, ఏ విధానంగా చేస్తున్నావు, నాకు గౌరవిస్తున్నావా, నువ్వు చేసే కరెక్ట్గా ఉందా అని మనతో అనపోయినా మన భర్తలు మన ప్రవర్తన బట్టి వాళ్ళు చాలా వరకు కూడా దేవుడికి దూరంగా ఉంటున్నారు. మన భర్తలే మన ప్రవర్తనకి మన ఇంటి వారే మన బంధువులే కొంచెం దూరంగా లేకపోలేదు. కొంతమందిని చూస్తే, అందరూ కాదు, కొంతమందిని చూస్తే ప్రభువును కూడా స్వీకరించలేకపోవచ్చు కొంతమంది, అందరు కాదు. ఏది ఇవాళ రోజున క్రైస్తవ స్త్రీలు అనబడిన వాళ్ళని చూసి, క్రైస్తవ స్త్రీలని అనబడుతున్న వాళ్ళని చూసి, అయితే ఈ భక్తిగల స్త్రీని చూసి, ఈ ఓదారంగమ్మే ఏమని చూసి మటుకి ఆమె చట్టంగా వెంటనే ఏం చేశారంట, ఇంటి వారందరూ కూడా రక్షించబడ్డారు. ఆమె రక్షించబడింది, తన ఇంటి వారు కూడా రక్షించబడింది. అయితే రక్షణ పొందినాక ఆమె ఏం చేస్తుంది, అయ్యా నేను భక్తిగల స్త్రీ అని మీరు అనుకుంటే, మీరు నన్ను నమ్మితే నా ఇంట్లో ఉండండి, నా ఇంటికి రాండి అని సేవకులను పిలుస్తుందండి. ప్రేమైన సంగమ సేవకులను పిలుస్తుంది. ఇవాళ మరి ఆమె మారు మనసు పొందింది, ఆ ఇంటి వారందరిని మారు మనసు పొందేటట్టు మాట్లాడి చేసింది. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తున్నావా, ఆసిద్ధం ఎత్తుంది. ఆసిద్ధం ఎత్తుంది. నాకు కొంచెం నోరు తిరగదు, ఏమనుకోబాకండి. ఆసిద్ధం ఎత్తుంది. అయితే వాళ్ళని ప్రేమగా చూసుకోవడానికి ఇంటికి పిలుస్తుంది. వాళ్ళ మంచి బాగు సెడ్లో వాళ్ళని బాగుగా చూసుకోవటానికి, మరి వాళ్ళని వంటలు కానీ ఏదైనా కూడా వాళ్ళని సకలం చూసుకుంటానయ్యా, మా ఇంటికి మీరు రాండి అయ్యా అని పిలుస్తుంది. క్రైస్తవ స్త్రీలైన మనం క్రైస్తవులం స్త్రీలుమి, సేవకులు భార్యలము, మరి విశ్వాసులు మనం అని చెప్పుకోవటానికి మొట్టమొదటిగా మనలో ఏం ఉండాలంటే ఆతిథ్యం ఇచ్చే గుణం ఉండాలి. మనకి మొట్టమొదటి మెట్టు ఇదే. మనకి చాలా మెట్లు ఉండి వాటిలో ఒక మెట్టు ఇది. ఆతిథ్యం ఇచ్చే గుణం ఉండాలి. అంటే ఒక సేవకుని కానీ ఒక విశ్వాసిని కానీ ప్రేమగా చూసుకొని మనం ఉన్న దాంట్లో కూడా పెట్టి సమృద్ధి వాళ్ళ బాధల్లో వాళ్ళ కష్టాల్లో మనం ఓదార్చేవారిలాగా ఉండాలి. దేవుడు కోరుకుంటుంది మనలో ఇదే. మొట్టమొదటిగా ఈ లక్షణమే మనలో కోరుకుంటుంది. అయితే దేవుని సంగమా, ఇవాళ రోజున మరి లూదియా గారిలో ఆ గుణం ఉంది. ఆమె రక్షించబడి నేను విన్నాను, వాక్యం నాకు చెప్పాడు, దేవుడు హృదయం తెరవపరిచాడు, మరి నేను సత్యవాక్యం విన్నాను, మరి నేను ఇలా ఆరాధించుకుంటా పోతా, నా భక్తి నేను చేసుకుంటా అని అనలా. అయ్యా నేను భక్తిగల స్త్రీని అయిన మీరు నమ్మితే నా ఇంటికి మీరు రాండి అని పిలిచింది. ఇప్పుడు స్త్రీలం అయిన మనం భక్తి చేస్తున్నాం, మరి మనం భక్తిగల స్త్రీలమే, మనం చేసే విశ్వాసం కరెక్టే, మనం ఉండే విశ్వాసం కరెక్టే అని మనల్ని ఎవరు అనాలంట, ఎవరు నమ్మాలంట? మొదటిగా దేవుడు, తర్వాత సేవకుడికైనా మనం మాదిరిగా ఉండాలి. అయితే ఈ స్త్రీ వాళ్ళని పిలవంగానే వాళ్ళు వెంటనే వెళ్ళిపోయారు. చదవండి, కిందకి చదవండి. పౌలు గారు వాళ్ళు మరి ఏం మాట్లాడారో చూసుకుందాం. వారు ఎలపలికి వచ్చి లూదియా ఇంటికి వెళ్ళిరి. అక్కడ సహోదరులను చూసి ఆదరించి బయలుదేరిపోయిరి. మంచిదండి. లూదియా గారింటికి వెళ్ళారండి సేవకులు. వెళ్ళి ఆతిథ్యం ఇయ్యటం ఒక నెల, ఒక 4 రోజులు, ఒక 10 రోజులు కాదండి. ఫిలిప్పి పట్టణంలో ఒక సంఘాన్నే ఏర్పరిచింది ఈ లూదియా గారు. క్రీస్తు సంఘాన్ని లూదియా గారు ఫిలిప్పి పట్టణంలో తన ఇంటిలో ఏర్పరిచింది. ఫిలిప్పి సంఘం మొత్తం కూడా, ఫిలిప్పి ఆ ఊరు ప్రాంతం మొత్తం కూడా మారు మనసు పొందారు. తన కుటుంబాన్ని కూడా మార్చుకుంది. తన కుటుంబాన్ని 15వ వచనం చదువుకుందాం అండి. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్టిజం పొందినప్పుడు, అవును, తన ఇంటి వారు మొత్తం కూడా ఆ ఊరు ప్రాంతం మొత్తం కూడా మారు మనసు పొందారండి.
మారు మనసు పొంది సేవకులను పిలిచి ఆమె ఇంటినే దేవుని ఆరాధన స్థలంగా చేసిందండి. ఆ ఇంటినే దేవునికి ఆరాధించడానికి స్థలంగా ఇచ్చేసింది. ఇచ్చేస్తే ఆ సేవకులు నలుగురండి, నలుగురు సేవకులు ఆడకెళ్ళింది. పౌలు, శీల, లోకా గారు, తిమోతి గారు నలుగురు వెళ్ళారు ఆడకి. ఈ నలుగురు కూడా ఆడ ఊరు మొత్తం సంఘం కట్టటువంటి మినిమం 1 సంవత్సరం పట్టొచ్చు, 2 సంవత్సరాలు పట్టొచ్చు, 3 సంవత్సరాలు పట్టొచ్చు. అక్కడ ఎన్ని సంవత్సరాలను రాయించబడలేదు, కానీ సంఘం కట్టిందాక, సంఘం అక్కడ కొంచెం అభివృద్ధి అయిందాక వాళ్ళు ఆడ ఉండారండి. మరి ఇంతమందికి ఇంత ఆతిథ్యం ఇచ్చినామా, మరి ఎంత ఖర్చు అయి ఉండిద్దండి? ఖర్చు కనకాడిందా? మరి మనం ఒక సేవకుడికి ఒక ముద్ద పెట్టడానికే ఇదిగా చూస్తాం. టైం వచ్చారు, 2 మడుసులు కొండాలా, నా వల్ల ఆడయిద్దక్క అని చెప్పుకుంటాం మనం. 3 మడుసులు కొండాలా, సడన్గా చెప్పిండేనా, సడన్గా తెచ్చాడక్క అని చెప్పుకుంటాం. స్త్రీలమైన మనం చెప్పుకుంటాం. మరి మళ్ళీ బిజినెస్, మళ్ళీ నేను షాప్కి వెళ్ళాలా, మనకి ఎంత వస్తాయి మహా వెళ్తే? మేము కూరగాయల షాపు మహా మొత్తం ఒక రోజు అంతా చేస్తే 700, 500, 1000 రూపాయల లోపల మిగులుతాయి. కూలికి వెళ్తే మీకు 300 వస్తాయి. ఇవే మానుకోక మనం దేవుడి టయాన్ని దొంగలిస్తూ ఉంటాం. దేవుడి టయాన్ని మనం కేటాయించాం, దొంగలిస్తాం. ఆ టయాన్ని సద్వినియోగం చేసుకోం, దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇయ్యం. అలాంటిది ఏమో మరి బిజినెస్ లక్షల్లో ఉంది. మరి పనివారు, మరి అందరితో కూడా కలెక్షను, మరి పెద్ద పెద్ద ఎంపీలతోటి కలెక్షను, అంటే ఈ వ్యాపారం బిజినెస్ కలెక్షను. మరి వాళ్ళు ఎప్పుడు తెమ్మంటే అప్పుడు బోదాపోడు రంగు తీసుకెళ్ళాలా. అయితే ఇది ధనవంతుడు కూడా వేసుకుంటాడండి. అంటే ఇది ఇంత బిజినెస్ అని మీరు అనుకుంటే ఇంకొక రిఫరెన్స్ ఉంది. ధనవంతుడు లోకస్వార్తలో ధనవంతుడు ఉంటారు కదా, అతను బహుగా ధనవంతుడు అయి ఉండడాన్ని మనం చదువుకున్నాం. లోకస్వార్తలో ఓదా రంగు వస్త్రములు ధరించి బహుగా సుఖపడుతూ తాగుతూ తింటూ ఉంటాడండి. ఇంక రిఫరెన్స్ మీకు తెలుసు కాబట్టి నేను చెప్పట్లేదు. అయితే ఆ రంగు కట్టుకునేది, ఆ రంగు ధరించుకునేది అలా అంత ధనవంతులు అనమాట. మరి అంతంత ధనవంతులతో బిజినెస్ ఎక్కడైనా ఎప్పుడైనా దేవుడు నిర్లక్ష్యం చేసిందండి? సేవకులు పక్కన పెట్టిందండి? ఏడండి, నాకు బిజినెస్ ఉంది ఇదని చూసుకునేనా? మరి మీరు సంఘం ఇక్కడ పెడితే మేము మరి ఎక్కడ మిమ్మల్ని అన్నీ చూసుకోవాలి, మీకు మర్యాదలు అని చేయాలా, మీకు మిమ్మల్ని పోషించాలా, మరి నా బిజినెస్ చూసుకోవాలని అందండి? ఏమన్నా నిర్లక్ష్యంగా అనలేదండి. ఆతిథ్యం ఇవ్వటంలో గొప్ప స్త్రీగా నిలిచిందండి. ఎవరికి ఇచ్చింది? సేవకులకే ఇచ్చిందండి ఆతిథ్యం. మరి ఒక స్త్రీ ఆ ఫిలిప్పీ పట్టణంలో ఒక సంఘంగా పునాది అయిపోయిందండి. అపోస్తుల కార్యం అంటేనే మారు మనసుకు సంబంధించిందండి. అందరూ కూడా అన్నిలు మారు మనసు పొందిన అపోస్తుల కార్యం అది. అలాగనే కూడా దేవుడిని ఎరగని అన్నిరాలైనా కూడా మరి ఆ రోజు గొప్పగానే దేవుడికి ఆతిథ్యం ఇచ్చింది, దేవుడి సేవకులకి. మరి అన్నిరాలు ఆమెకు వాక్యం తెలియదు, ఏం తెలియదు. అప్పటికే మరి వాక్యం తెలియదు అనటానికి ఆధారం ఏంటంటే ఆమె విశ్రాంతి దినం పాటిస్తుంది. నది ఒడ్డున విశ్రాంతి దినం కోసం వచ్చింది ఆమె. అప్పుడు వాక్యం తెలుసు అందామా, కొంచెం తెలియదు ఆమెకి. అయితే దేవుడి గురించి చెప్పారు. ఏమి ఈదురాలైతే కాదు, అన్నిరాలేమా, అన్నిరాలు. అయితే ధర్మశాస్త్రం అనేది ఆమెకు తెలిసింది, ఎవరో ఒక ద్వారా తెలిసింది. ఆమెకు తెలిసిన దాంట్లో నమ్మకంగా దేవుడిని ఆరాధించుకుంటుంది. అయితే ఇంత గొప్ప మనసు ఆమెని దేవుడు చూశాడు. దేవుడు చూసే ఆ భక్తులైన పౌలు గారిని అడగ పంపించాడు, అపోస్తులను పంపించి వాళ్ళకి దేవుడు మాట్లాడి ఆమె హృదయం తెరవబడింది. ఆమె చక్కగా వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చింది. మరి ఆతిథ్యం ఇచ్చిందే కాక అలా వదిలేక మరి తన ఇంటినే ఫిలిప్పీ పట్టణం మొత్తానికి కూడా ఒక సంఘంగా ఏర్పరిచింది. మరి దేవుడి సంఘం ఆడ క్రీస్తు సంఘం కట్టబడింది ఆడ ఫిలిప్పీ పట్టణంలో. అయితే మరి స్త్రీలమైన మనం కూడా ఈరోజు మరి 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు రక్షించబడి మరి మనం కూడా దేవుని ఎలా ఆరాధిస్తున్నాం? మరి హృదయపూర్వకంగానే దేవునికి ఇష్టాసారంగా ఆరాధిస్తున్నామా? మనకు వాక్యం అంతా తెలిస్తే సరిపోద్దా దేవుడిని ఆరాధించడానికి? లేదండి. క్రియారూపం కూడా దేవుడి ఆజ్ఞలో కొన్ని మనం పాటించాలి. అప్పుడే మనకి దేవుడు చెప్పిన ఆరాధన చెల్లిద్ది. మరి ఈరోజు యూదా రంగు అమ్ముతున్నామా, మరి ఆ రకంగా అంత బిజినెస్ని కూడా పక్కన పెట్టి మరి దేవుడు సేవకులకి మరి దేవుడి పిల్లలకు అంత చక్కగా ఆతిథ్యం ఇచ్చిందండి. ఈ ఆతిథ్యం ఇవ్వటంలో కూడా ఇంకొకళ్ళు ఇచ్చారండి, వాళ్ళని చదువుకుందామండి మనం. ఎబ్రీ 13
ఒకటో వచనం. ఎబ్రీ 13:1. సహోదరు ప్రేమ నిలుముగా ఉండనివ్వుడి, ఆతిథ్యం చెయ్యటక మరొకరి, దానివల్ల కొందరు ఎరుగకే దేవదూతలకు ఆతిథ్యం చేసిరి. మంచిదండి పీలారా. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడండి. సహోదరుల ప్రేమ నిలవనీయరి, సహోదరుల ప్రేమ నిలవనీయరి, మీరు దాన్ని మరొకరి, ఆరుద్రి చేయక మరొకరి అంటుండ. అయితే సహోదరుల ప్రేమ నిలవనీయండి అని మనం ఎవరికి చెబుతున్నాడండి? మనకే. ఈ ప్రేమ మరి నిలిపారు అంటానికి ఆధారం ఏందండి? ఆతిథ్యం. మనం ఒక సహోదరుడు ఇంటికి వచ్చిందనుకో, మనం ఆతిథ్యం ఇచ్చామనుకో, అప్పుడు సహోదరి ప్రేమ నిలిచినట్టు. మరి సహోదరుడికి టైం కానీ టైం వచ్చిండి ఎప్పుడు పోతాడో, మనం ఏడ వెయ్యాలా, ఇప్పుడు ఏడ ఉండాలా, అక్క వచ్చింది ఏడ చేద్దాం, ఒక మంచినీళ్ళు ఇచ్చి ఒక గ్లాస్ పంపిద్దాం. ఇది ప్రేమ అండి? ఇది ప్రేమ కాదు. కొంతమంది స్త్రీలు ఉన్నారండి, సేవకులు పోతే టీ కూడా పెట్టరు. ఎంతసేపు కూర్చొని అన్నయ్య అది అన్నయ్య ఇది అన్నయ్య, నేను చాలా వాక్యంలో ఇదిగా ఉన్నాను అన్నయ్య, నాకు ఇంకొంచెం రెఫరెన్సులు చెప్పు అన్నయ్య, ఇంకొద్దిగా నాకు మీరు వాక్యం నాకు నేర్పు అన్నయ్య, ఇవి అడుగుతారే కానీ వచ్చిన సేవకులకి కూర్చోబెట్టి కాసిన మంచినీళ్ళు వేయటం, అన్నయ్య ఎండకు పడి వచ్చారు ఇంకేమన్నా తాగుతారా, ఇంకేమన్నా ఇవ్వమంటారా అని ప్రేమ నిలపరండి. ఇప్పుడు మరి ఎంతగానో వాక్యం నేర్చుకొని ఆ రెఫరెన్స్లు ఎన్నో సేవకుడు చెప్పించుకొని నేర్చుకొని చెబితే అది ఫలించిద్దండి? ప్రేమ లేదు కదా. ప్రేమ లేనిది ఏదైనా ముతమని లేఖనాలు చెప్తున్నాయి కదా. ఎంత గలగల మోగే గంట అయినా అర్థం అని చెప్తుంది కదా. మరి అలాగనే ఇక్కడ సహోదరి ప్రేమ నిలవనేయండి అంటుంది, ఆతిథ్యం ఇయ్యక మరొకనే అంటుంది. అది దేవదూతలని తెలియకే ఆతిథ్యం ఇచ్చారంట. ఎవరండి ఇల్లు? అబ్రహాం గారు, లోతు గారండి. పాత నిబంధనలో అబ్రహాం గారు, లోతు గారు ఏమిచ్చారండి? ఆతిథ్యం ఇచ్చారండి. ఎవరికి ఇచ్చారు? దేవదూతలకు ఇచ్చారండి. అక్కడ దేవుడు మిమ్మల్ని ఒకళ్ళని కలుస్తారు వచ్చి అని చెప్పిండే కానీ దేవదూతలు వస్తున్నారయ్యా పైనుంచి, మీరు కొంచెం బాగా చూసుకోండి, మర్యాదగా చూసుకోండి అని చెప్పలేదండి వాళ్ళకి. మానవ రూపంలో మనుషులుగా వస్తే మన కోసం వచ్చిన సహోదరులని వాళ్ళు అప్పుడప్పుడుకి ఏటల్ని బలులు కోసి వాళ్ళు ఆతిథ్యం ఇచ్చారండి. ఎంత గొప్పగా ఇచ్చారండి వాళ్ళు ఆతిథ్యం. మరి ఇవాళ రోజున మనం కూడా మరి క్రైస్తవమైన స్త్రీలమైన మనం కూడా అంత గొప్పగా ఆతిథ్యం ఇవ్వటానికి మనం ముందుండాలండి. వాక్యం చెప్పటానికే కాదండి, ప్రార్థన చేయటానికే కాదు, స్త్రీల కోటాలు పెట్టడానికే కాదు, మన లేఖనాల పరిశోధన మనం నేర్చుకోవటానికే కాదు. కానీ ఇవన్నీ చేస్తా ఇది చేయకపోతే దేవుడి దృష్టికి అర్థం అండి, దేవుడి దృష్టికి అర్థం. ఇది ఇవన్నీ చేస్తా కూడా మొట్టమొదటిగా ఇది మనం హృదయంలో పెట్టుకొని ఇవన్నీ చేయాలండి. సహోదరులకి ఆతిథ్యం ఇచ్చే దాంట్లో సహోదరు అంటే సేవకుడు వస్తారు, విశ్వాసులు వస్తారండి. అందరూ ప్రతి ఒక్కళ్ళు సహోదరులు సహోదరిమణులకి అందరికీ క్రీస్తు పేరన ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం ఆతిథ్యం ఇచ్చే దాంట్లో మనం ముందుండాలండి. తర్వాతే మనం ఏ క్లాసులు నేర్చుకున్నా, ఏ స్త్రీల కోటాలు చెప్పుకున్నా, ఏ బైబిల్ తరగతులు చెప్పుకున్నా దానికి ఉపయోగం ఉండిద్ది. మనం ఇవన్నీ చేస్తా దీంట్లో ఫెయిల్ అయిపోయినాం అనుకో, దేవుడి దృష్టికి అర్థమైపోద్ది మన భక్తి అనేది. దేవుడి దృష్టికి దేవుడు చూస్తే అర్థమైపోద్ది. అప్పుడు సరి చేసుకోవడానికి కూడా మనకు అవకాశం ఉండదండి. దేవుడి రాత్రికాల సమయంలో మనతో మాట్లాడుతున్నప్పుడే మనలో ఏమన్నా ఉంటే సరి చేసుకోవడానికి ఇష్టపడాలి. అవును. అయితే వాళ్ళు ఎంత గొప్పగా ఇచ్చారండి. లోతు గారును అబ్రాం గారు చాలా దేవుడికి అబ్రాం గారు బలి ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చేటప్పుడు ఆయనకి దగ్గరగా 100 సంవత్సరాలు దాటిని వృద్ధుడు. ఆయనే ఆయన చేతులతోనే ఎడ్లు బలిచ్చి మరి రొట్టెలు చేసి మాంసాన్ని వండి మరి ఎంతో ఇష్టంగా పెట్టాడండి. మరి లోతు గారు కూడా అలాగనే చేశారు. అయ్యా మరి తన బిడ్డలను కూడా పాపులకు అప్పచెబుతాను, ఆ ఆతిథ్యం తినటానికి వచ్చిన వాళ్ళ జోలి పోవద్దన్నాడు లోతు గారు. ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో కొత్త జనంలో వచ్చి వాళ్ళకి అన్యులందరూ ఎగబడుతున్నారు. కొత్త వాళ్ళు మేము కూడాల పంపియండి అని అంటుంటే, అయ్యా మా ఇంటికి ఆతిథ్యానికి వచ్చారు వాళ్ళు,
వాళ్ళకి మటుకు ఏ హాని జరగటానికి వీల్లేదు. మీకు అంతగా కావాలంటే పురుషుణ్ణి ఎరగని నా కుమార్తెలు ఉన్నారు, వాళ్ళని మీకు ఇస్తానయ్యా, మీరు వెళ్ళిపోండి, వీళ్ళ జోలి మటుకు రావద్దు, నా ఇంటికి ఆతిథ్యానికి వచ్చారు అంటే ఆతిథ్యం ఎంత గొప్పదండి. వాక్యం లేనప్పుడే, పరిపూర్ణ గంధం లేనప్పుడే, దేవుడు 66 పుస్తకాలు సంపూర్ణం మనకి ఇయ్యనప్పుడే, మరి లోతు గారు చూసామండి దేవుడు ఆలోచన ఎలా హృదయంలో పెట్టుకున్నాడో. అంటే దేవుడి పేరున వచ్చిన వాళ్ళని అంత గొప్పగా చూడాలి మనం. మన ఆయన కుమార్తెలు సైతం కూడా వాళ్ళకి పాపులు గొప్ప చెబుతానన్నాడు. వాళ్ళని మటుకు ముట్టొద్దయ్యా మీరు అన్నారు. బతిలాడుకున్నాడు, అక్కడ ఏడుకున్నాడు వాళ్ళని, పాపుల్ని. మరి వాళ్ళని వచ్చిన వాళ్ళని ఎంత మర్యాదగా చూశారండి. మరి వాళ్ళు మళ్ళీ వాళ్ళని తెలియదు, దేవదూతలని తెలియదు ఆయనకి, సామాన్యులు మనుషులు అనుకున్నాడు ఆయన, అప్పటికి తెలియదు దేవదూతలని. మరి అంత గొప్పగా ఇచ్చాడండి. కళ్ళ ముందు సహోదరుడు మన ముందుంటేనే మనం చూడకుండా బాధ వస్తే ఏం పలకరిస్తే ఏం పెట్టాల్సి వచ్చిద్దో, మరి ఇవాళ పలకరిస్తే ఏమన్నా గబక్కన పిలవాల్సి వచ్చిద్దేమోనని పక్కకు తొలగిపోయే సహోదరులు చాలామంది ఉండారండి. కొంతమంది రండి, అందరూ లేరు. అందరూ ఉంటే ప్రభు త్యాగం ఏమైపోద్దండి. అందరూ లేరు, కొంతమంది ఉన్నారు. కానీ ఆ కొంతమందిని బట్టి దేవుడికి మటుకి దుఃఖమే మిగులుతుంది. అయితే మనం ఈ మధ్య రాత్రికాల సమయంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, క్రైస్తవ స్త్రీలైన మనం ఈరోజు యాలనైట్ ప్రార్థనలో మరి దేవుడు మనతో నేర్పుతుంది ఏంటంటే, మీరు చక్కగా మీ సహోదరులందు మనసు నిలిపి మీరు ఆతిథ్యం ఇవ్వటానికి ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి చూడొద్దు. ఆ రోజు లూదియా గారు ఎలా అయితే ఆతిథ్యం ఇచ్చాడో, మరి ఆమె ఎంత దేవుడి పనిలో పాలు భాగస్తురాలైందో, మరి ఆమె ఆతిథ్యం ఇవ్వటమే కాదు, సంఘం కట్టబట్టడానికి కూడా ఆమె మూలరాయి అయిపోయింది అక్కడ. మరి సంఘం సేమావృద్ధి పెరగటానికి కూడా ఆ మూలరాయి అయిపోయింది. మరి సంఘంకి వచ్చిన వాళ్ళందరిని కూడా ఆమె అక్కడ మంచి మర్యాదలు అన్నీ ఆమె సాక్ష్యం లేకపోతే అంతమంది వస్తారండి. ఆ ఊరు మొత్తం మారిద్దండి. మరి బిజినెస్ అమ్మే వాళ్ళ కొంతమంది సాక్ష్యం ఉండదు గబక్కన. ఇప్పుడు నేనే గబక్కనే ఏదన్నా కూరగాయ అడిగారనుకో, ఒకసారి రేటు పడిందంటే ఇయ్యలేమమ్మా అంత రేటు అన్నానుకో, అమ్మో అక్క ఈద పోతే తొందరగా అని మన సాక్ష్యం అనేది అన్నిల్లో ఇదైపోద్ది. అది వచ్చిందో రాదో మన హృదయానికి తెలుసు, అది ఎక్కువ రేటో తక్కువ రేటో. అదే దేవుడు మన హృదయాన్ని చూస్తున్న బట్టి మనం దాన్ని బట్టి మనం చెయ్యాలి. అయితే కొంతమంది సాక్ష్యం కూడా బలహీన పడిపోద్ది ఇలా బిజినెస్ చేసినా కూడా. కానీ ఇంత ఏళ్ళల్లో బిజినెస్ చేస్తున్న లక్షల్లో ఏముంది, ఏం సాక్ష్యం కూడా ఎక్కడ కూడా తొట్టిల్లకుండా ఏం జాగ్రత్త కాపాడుకుంటా తన ఊరి మొత్తానికి కూడా సాక్షిగా నిలబడదండి. సాక్ష్యంగా నిలబడింది ఊరు మొత్తానికి కూడా. ఆమె గొప్ప స్త్రీగా మరి ఆ సంఘం కట్టబట్టడానికి ఒక మూలరాయి అయిపోయిందండి. మరి మనం కూడా ఈ రాత్రికాల సమయంలో స్త్రీలుగా కూడుకుంటున్నాం. మనం కూడా మరి దేవుడు ఈ మాటలు మనతోనే మాట్లాడుతుండని, మరి మనలో ఏ లోపాలు ఉండయో ఇవాళ రోజున సహోదరులు రాని ఆతిథ్యం ఇవ్వటంలో మనం ఎప్పుడు కూడా మనం వెనకడుగు చూడకూడదండి. మనం పలానా తమ్ముడిని ప్రేమిస్తున్నాం, పలానా అన్నని ప్రేమిస్తాం, పలానా సేవకుడికి గౌరవిస్తున్నాం అని అంటానికి క్రియారూపంగా ఏందయ్యా అంటే ఈ ఆతిథ్యమే. వచ్చిన వాళ్ళకి మంచిగా మర్యాదగా మనం చూసినప్పుడు, నా చెల్లికి నేనంటే గౌరవం ఎక్కువ, ఇదే దేవుడు ప్రేమ కావాలా, ఇదే క్రీస్తు ప్రేమ కావాలని ఒక అన్యుడు వచ్చినా కూడా క్రైస్తవులు అని మనం తెలియపరచడానికి కూడా ఆతిథ్యమే మనకి మూలరాయండి. మరి మన స్త్రీలమైన మనం కూడా నేర్చుకొని ఈ ఊదారంగమ్మే స్త్రీ ఎలా అయితే మరి అన్యుల నుంచి వచ్చి కూడా మరి ఆ రోజు పౌలు గారు చెప్పిన మాటలకి దేవుడు హృదయం తెరవంగల్నే మరి ఎలా అయితే ఆమె మనసు మార్చుకొని దేవుని పనిలో సహకారిగా ఎలా అయితే ఉందో మనం కూడా అలాగనే ఉండాలని, మనం తెలిసిన దాంట్లో ఇలాగనే జాగ్రత్తగా బతకాలని ఈ రాత్రికాల సమయంలో నేను ఈ మాటలో చెప్తున్నాను. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించును గనక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం అండి. పరలోకముందు నా కన్న తండ్రి, నీ స్తుతి స్తోత్రములు నా దేవ, స్తుతులకు పాత్ర, స్తోత్రాలు కలుపుడా నీ స్తోత్రాలు నా కన్న తండ్రి. అయా ఈ రాత్రికాల సమయంలో నా తండ్రి అయా గొప్ప మాటలు మాతో మాట్లాడిన దాన్ని బట్టి నీ స్తోత్రాలయ్యా. అయా నా తండ్రి మరి లూదియా గారు నా తండ్రి మరి గొప్పగా ఆతిథ్యం ఇవ్వటంలో దేవుని పనిలో సహకారిగా, దేవుని సేవకులకు సహకారిగా ఉన్నది నా తండ్రి. అలాగనే నా తండ్రి మరి ఆ రోజు పాత నిబంధనలో కూడా పౌలుగా అబ్రాం గారు నా తండ్రి లూతు గారు కూడా అలాగనే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు నా తండ్రి. ఆయా అంత గొప్ప ఆతిథ్యాలు మేము నేర్చుకున్నాం నా తండ్రి. అయా మేము కూడా మీ పనిలో పాలు భాగస్తులుగా ఉండాలంటే, నిన్ను హృదయపూర్వకంగా ఆరాధించాలని, మేము చేస్తున్న ఆరాధన నీ చెందాలంటే ముందుగా మేము
నా తండ్రి ఆతిథ్యం ఇచ్చే క్రియలు గడిగి మేము బ్రతకలాగా సహాయం చేయండి అయ్యా. మేము ఇంకనూ నీ మాటలు నేర్చుకొని అనేక మాటలకు లోబడుతూ అనేకులు చెప్పులాగా మేము పాటిస్తూ చెప్పులాగా మీరు సహాయం చేయండి తండ్రి. అయా చెప్తున్న వాక్యాన్ని దీవించండి, బలపరచండి. నా తర్వాత చెప్తున్న బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకొని నీ ఆత్మను తోడుగా ఉంచండి, నడిపించండి. అయా మాకు నిద్రమొత్తులు తీసివేసి జ్ఞానాన్ని వివేకాన్ని సహాయం చేయండి. మా ఆత్మను దిద్దుకొని అయా మా హృదయాలు దిద్దుకొని మా ఆత్మని దగ్గరకు చేరులాగను అట్టి భక్తిని మేము కొనసాగించులాగను మా మరణ వరకు కూడా మేము వెనక్కి తిరిగి చూడక నా తండ్రి నీ వైపు మేము చూడలాగా మీ సహాయం మాకు దయచేస్తారని అయా ప్రతి ఒక్కరిని ఇక్కడ పేరు పేరుని దీవించండి, బలపరచండి. వచ్చిన కుటుంబాలన్నింటిలో కూడా మీరు దీవించండి, బలపరచండి. వాళ్ళ కుటుంబాల ఇబ్బందులు ఇరుకులు ఏముండయో నువ్వు ఎరిగిన దేవుడివి, సమస్తం మీరు ఎరిగిన దేవుడు అయ్యా. వాళ్ళ బాధల నుంచి వాళ్ళ ఇబ్బందుల నుంచి మీరు ఇడిపించండి, మీరు సహాయం చేయండి. మీ చిత్తం వాళ్ళ జీవితాల పట్ల నెరవేర్చండి. మీరే సహాయం చేసి నడిపిస్తారని ఇంకా ఇలాంటి కోరికలు ఎన్నో మేము జరిపించుకోవడానికి నీ సహాయం మాకు తోడుగా ఉంచుతారని ఈ చిన్న ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకోమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో అడిగేడుకొని ప్రార్థిస్తున్నాం పరలోక తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.